హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము ఈ వీక్ ఎలా ట్రేడ్ చేసామనేది తెలుసుకుందామండి. ఈ ట్రాప్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేయండి, చేసి పేపర్ ట్రేడ్ అనేది చేయండి. ఓకేనండి, ఎలా ట్రేడ్ చేసామో ఒకటి పాయింట్ టు పాయింట్ అనేది మనం డిస్కస్ అనేది చేసుకుందాము. ముందుగా మనము ఈ వీక్ అనేది 6th అన్నమాట. ఈ 6th మండే రోజు మనము స్టార్ట్ చేసాము ట్రేడింగ్ అనేది ఈ వీక్ లో. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే 30 minutes టైం ఫ్రేమ్ లో మనము ప్రీవియస్ గా ట్రెండ్ ఎలా ఉందో చూసుకోవాలి. 30 minutes లో మనకు ప్రీవియస్ గా ట్రెండ్ ఎలా ఉందండి, బుల్లిష్ ఉంది. కాబట్టి మనము ఏం చేసామంటే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ అనేది చేసుకుని వెళ్తాము. అలాగే మనం 5 minutes లోకి వెళ్ళి మనము ప్రీవియస్ డే ఎస్ఎల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు 6th రోజు కాబట్టి మనము 6th రోజు పెట్టుకుని డేట్. ప్రీవియస్ గా ఎస్ఎల్స్ అనేవి లేవు. ఎలా చెప్తున్నానంటే ఇక్కడ బై చేసిన వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటది క్లోజింగ్ టైమ్ లో. అలాగే ఇక్కడ కొంతమంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళని తినేసింది మార్కెట్. తినేసి గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది. ఒకవేళ ఇక్కడ బై చేసినా సరే వాళ్ళకు గ్యాప్ అప్ లో మంచి ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ బయర్స్ ని మనము కన్సిడర్ అనేది చేయొద్దు. కాబట్టి మనం ఇక్కడ బయింగ్ ట్రేడ్ గురించి చూడాలి. ఇక్కడ స్టాప్ లాసెస్ అనేది ఏం లేవు కాబట్టి ఓన్లీ ఇంట్రాడే లో స్టాప్ లాసెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి మార్కెట్. కాబట్టి మనము 1 minute లోకి వెళ్తే మీకు అదే రోజున ఏమైందంటే ఇక్కడ ఇంట్రాడే లో స్టాప్ లాసెస్ అనేవి క్రియేట్ చేసుకుంది అనమాట. ఇక్కడ మీకు ఒక రెసిస్టెన్స్ అనేది ఉండే, మనకు ఇది బ్రేక్అవుట్ అనేది అయ్యింది. బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. సెల్లర్స్ రాగానే నేనేం చేశానంటే ఇక్కడ మనం ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేసాము. కానీ మన 50 points అనేది స్టాప్ లాస్ అనేది కొట్టి మార్కెట్ అనేది మళ్ళీ మన డైరెక్షన్ లోకి వెళ్ళింది అనమాట. కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఫస్ట్ డే. అలాగే సెకండ్ డే అనేది చూద్దాము. మళ్ళీ మనం 30 minutes లోకి వెళ్తే 7th రోజు గిటంగా ఇక్కడ మార్కెట్ అనేది బుల్లిష్ గానే ఉంది. కాబట్టి ఇక్కడ మనము బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ప్లాన్ అనేది చేసుకుని పోతాము. అలాగే 5 minutes లోకి వెళ్ళి మనం స్టాప్ లాసెస్ అనేవి చూడాలి. ఇక్కడ మనము 7th రోజు స్టాప్ లాసెస్ అనేటివి ఇక్కడ బై చేసిన వాళ్ళకి మళ్ళీ ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటది. అలాగే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సెల్లింగ్ స్టార్ట్ అయింది. సెల్లింగ్ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ విక్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ బయ్యర్స్ ప్రెజర్ ఉంది, అలాగే ఇక్కడ సెల్లర్స్ ప్రెజర్ ఉంది. కాబట్టి మనము ఇక్కడ బయ్యర్ ని కన్సిడర్ చేయాలి, సెల్లర్ ని కన్సిడర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనము వెయిట్ చేసి బయింగ్ సైడే మనం ట్రేడ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ముందుగా బయ్యర్ ని మార్కెట్ అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత మన డైరెక్షన్ ప్రకారము అది బయింగ్ సైడ్ అవుతుంది. కాబట్టి మనం ఈ సెల్లర్ ని టార్గెట్ అనేది చేయొచ్చు. ఓకేనా అండి. ఇక్కడ మనం 1 minute లోకి వెళ్ళి 7th డేట్ ఇక్కడికి వెళ్తే మనకు ముందుగా ఏం చేసిందంటే ఇది ఫస్ట్ ఇక్కడ బయ్యర్ ని ట్రాప్ అనేది చేసింది. చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది ఫాస్ట్ సెల్లింగ్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ బయ్యర్ భయపడి ఎగ్జిట్ అయిపోయి ఉంటాడు. కాబట్టి వీళ్ళని మనం టార్గెట్ అనేది చేయం. కాబట్టి ఇప్పుడు ఓన్లీ మనము సెల్లర్ ని మాత్రమే టార్గెట్ చేస్తాం. ఇక్కడ సెల్లర్ వచ్చి ఉంటాడు, అలాగే ఇక్కడ కూడా సెల్లర్ ఉండి ఉంటాడు. కాబట్టి మనము ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఇక్కడ హ్యూజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది అవాయిడ్ చేసి ఈ క్యాండిల్ మీద నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. అలాగే మళ్ళీ నెక్స్ట్ డే అనేది చూద్దాం. మనము ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఏమైందంటే మార్కెట్ లో ఇక్కడ 7th రోజు మళ్ళీ మార్కెట్ అనేది సెల్లింగ్ లోకి వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి దీన్ని బ్రేక్ డౌన్ అనేది చేసింది. బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ సెల్లింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్ లో ఈ ప్యాటర్న్స్ అనేవి పనిచేస్తాయి అనమాట. ఈ ఇక్కడ ఎం ప్యాటర్న్ అని, ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అని, ఇవన్నీ ప్యాటర్న్స్ అనేవి పనిచేస్తాయి. కానీ లోవర్ టైం ఫ్రేమ్ లో మాత్రము ఇంట్రాడే లో ఇవి ప్యాటర్న్స్ అనేవి పనిచేయాయి. లోవర్ టైం ఫ్రేమ్ లో అంటే 1 minute లో, అలాగే 3 minutes లో ఈ ప్యాటర్న్స్ అనేవి పనిచేయాలి అనమాట. కాబట్టి మనము ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఇవి కన్సిడర్ చేయాలి. లో టైం ఫ్రేమ్స్ లో మనము వీటిని కన్సిడర్ అనేది చేయొద్దు. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు ఇక్కడ. కాబట్టి మనము ఏం చేయాలి, ఇది కన్సిడర్ అనేది చేయాలి సెల్లింగ్ సైడ్. ఓకేనండి. ఇప్పుడు మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలి. 7th రోజు ఏమైందో అనేది మనం 5 minutes లో చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 7th రోజు గిటంగా ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి బ్రేక్ డౌన్ అనేది చేసి ఇక్కడ ఏం చేసింది, ఫస్ట్ ఇక్కడ BTS తీసుకుపోయిన వాళ్ళకి ట్రాప్ అనేది చేసింది. ఇక్కడ చూడండి, బయింగ్ అనేది ఫాస్ట్ బయింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఒక లెవెల్ అనేది ఇచ్చాను నేను. ఈ లెవెల్ ని బ్రేక్ చేయగానే చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఇది రాగానే నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మనం సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఎందుకంటే మన డైరెక్షన్ అనేది సెల్లింగ్ సైడ్ ఉంది. అలాగే ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రాప్ అయ్యారు. ఈ సపోర్ట్ ని బ్రేక్అవుట్ చేయగానే బయ్యర్స్ అనే వాళ్ళు వచ్చి ఉంటారు. ఆ బయ్యర్స్ అందరూ ట్రాప్ అయ్యారు. కాబట్టి నేను 1 minute లోకి వెళ్ళి ఒక రెడ్ కలర్ క్యాండిల్ చూసి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. అలాగే ఇక్కడ రీట్రేస్మెంట్ లెవెల్ అనేది దగ్గరలో ఉంది కాబట్టి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. చూడండి, ఇక్కడ మీకు 8th రోజు హై నుంచి లో అనేది మనం ఫెబ్ వేస్తే ఇక్కడ రీట్రేస్మెంట్ లెవెల్ దాకా మార్కెట్ అనేది వచ్చింది. ఇక్కడ నుంచి నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది చేశాను. ఓకేనా అండి. ఇలా నేను ఈ రోజు 8th రోజు ట్రేడ్ అనేది చేశాను. అలాగే నెక్స్ట్ డే చూద్దామండి. ఇక్కడ
30 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇక్కడ ఏమైంది మార్కెట్ లో ఇక్కడ మళ్ళీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేస్తుంది మార్కెట్. ఇక్కడ ఏమైంది మనకు ఇంకా సెల్లింగ్ లోనే ఉందనుకుంటాం మనం చాలా మంది, ఇక్కడ సెల్లింగ్ లోనే ఉందనుకుంటాం. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ 9th రోజు ఇక్కడనే ఓపెన్ అయింది కాబట్టి నేను ఇక్కడ బూట్ సైడ్ అని చెప్పిన, నేను ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయితే మీకు యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అని నేను చెప్పాను. కాబట్టి నేను ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 5 minutes లకి వెళ్ళి స్టాప్ లాసెస్ అనేది చూస్తాను. ఇక్కడ ఏమైంది ఫస్ట్ మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసింది, బ్రేక్అవుట్ చేసింది, బయర్స్ ఇన్వైట్ చేసి ఆ బయర్స్ ని తినేసింది. కాబట్టి ఇక్కడ సెల్లర్స్ మాత్రమే ఉంటారు. అలాగే వీళ్ళకు రీట్రేస్మెంట్ అనేది కాలేదు. మీకు ఇక్కడ ఫిబ్ హై నుంచి లో కి ఫిబ్ వేస్తే మీకు 50% లెవెల్ వరకు మార్కెట్ అనేది వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ 50% లెవెల్ వరకు మార్కెట్ వెళ్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అని చెప్పాను. ఇక్కడ మీకు ఇక్కడ బయింగ్ చేద్దాం అనుకున్నాం 1 minute లో, ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ మీకు ఓన్లీ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కిందికి ఫిబ్ వేస్తే మీకు రిట్రేస్మెంట్ లెవెల్ ఇక్కడికి వచ్చింది. మీరు హై నుంచి లోకి ఫిబ్ వేస్తే రీట్రేస్మెంట్ లెవెల్ ఇక్కడికి వచ్చింది. లేదంటే దీనన్నా కన్సిడర్ చేయొచ్చు, మీరు ఈ క్లోజింగ్ క్యాండిల్ అయినా కన్సిడర్ చేయొచ్చు. మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఈ క్యాండిల్ అయినా మీరు కన్సిడర్ అనేది చేయొచ్చు. ఇక్కడ మీరు 2 విధాలుగా కన్సిడర్ అనేది చేయొచ్చు. ఓకేనా అండి. ఇక్కడ మీకు ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. ఇక్కడ రాగానే నేను ఏం చేశానంటే ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ ఇక్కడ మీరు బయ్యింగ్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా మీకు ప్రాఫిట్ అనేది వచ్చేది. ఎందుకంటే అది గిటంగా కరెక్ట్ ట్రేడ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఒక లెవెల్ ఇచ్చాను. ఇక్కడ మీకు లెవెల్ ఇస్తే లెవెల్ ని బ్రేక్ డౌన్ చేసింది, అలాగే క్లోజింగ్ ప్రైస్ ని బ్రేక్ డౌన్ చేసింది. చేయగానే ఇక్కడ చాలా మంది మీకు రీటైల్ సెల్లర్స్ మాత్రమే వస్తారు. ఈ రీటైల్ సెల్లర్స్ ని ట్రాప్ చేయడానికి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఈ ట్రేడ్ అనేది నేను మిస్ అయ్యి ఇక్కడ రీట్రేస్మెంట్ మీద ఇక్కడ పై నుంచి కింది ఫిబ్ వేస్తే మీకు ఇక్కడ రీట్రేస్మెంట్ లెవెల్ వస్తుంది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇక్కడ నాకు టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకేనా అండి. ఇలా నేను ట్రేడ్ అనేది చేశాను 9th రోజు. అలాగే ఇప్పుడు 10th రోజు అనేది మనము చూద్దాము. ఇక 30 minutes చార్ట్ లోకి వెళ్తే మీకు ఏమైంది, మీకు ఇప్పుడే చెప్పాను ప్యాటర్న్స్ అనేవి పెద్ద టైం ఫ్రేమ్ లో ఎప్పుడైనా వర్కౌట్ అవుతాయి అని చెప్పాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ మళ్ళీ కిందికి వచ్చింది మార్కెట్. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఖచ్చితంగా బ్రేక్అవుట్ కావాలి పెద్ద టైం ఫ్రేమ్ లో. కాబట్టి మనము ఇది బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి నేను యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అనే చెప్పాను. ఎందుకంటే కింద విక్కులు కనిపిస్తున్నాయి కాబట్టి నేను యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అనే చెప్పాను ఇక్కడ. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ కాగానే నేను బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. మీకు లెవెల్స్ ఇచ్చాను, ఆ లెవెల్ ని బ్రేక్అవుట్ కాగానే నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది ఇచ్చాను. అలాగే మనం 5 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే ఇక్కడ చూస్తే మీకు ఇది ఒక జోన్ లాగా ఏర్పడింది. ఇట్లా ఇది బ్రేక్అవుట్ కాగానే ఇక్కడున్న సెల్లర్ అలాగే ఇక్కడున్న సెల్లర్ స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతాయి. కాబట్టి మనము ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మార్కెట్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఇలానే ఫామ్ చేసి ఉంటే కిందికి మీకు సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకోమని చెప్పేటోండి. ఎందుకంటే ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, అలాగే ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి రీట్రేస్మెంట్ వచ్చింది, కానీ ఇక్కడ విక్కులు ఫామ్ అయినాయి కాబట్టి కొంచెం స్ట్రాంగ్ బయ్యర్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటాను అనమాట. ఎగ్జామ్షన్ చేస్తే నేను ఇక్కడ సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకున్నట్టు. ఓకేనా అండి. ఇలా నేను ట్రేడ్ అనేది ఈ వీక్ అనేది చేశానండి. మీకు లైవ్ అనేది వస్తానని చెప్పాను కదండి మీకు అందరికి. నేను రేపు మార్నింగ్ 11 AM అయినా సరే, లేదంటే మండే రోజు 11 AM అయినా సరే నేను లైవ్ అనేది వస్తానండి. నేను పోల్ అనేది పెట్టాను టెలిగ్రామ్ లో. మీరు అక్కడికి వెళ్ళి ఓట్ అనేది చేయండి. అలాగే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీకు బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ అనేది చేస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. అలాగే వీడియోకి ఒక 50 likes అనేది నేను టార్గెట్ అనేది పెడుతున్నానండి. 50 likes అనేది కంప్లీట్ అనేది చేయండి. చేస్తే నాకు గిట్టంగా మోటివేషన్ గా ఉంటుంది. ప్రతి వీక్ అనేది ఈ వీడియో అనేది నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.